గెలుపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుకే ఓటేయండి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని రామాపురం, జీసీపాలెం, సింగవరం, సోమయాజులపల్లె, ఇరుకుల కాలనీ, ఈర్నపాడు, కడమల కాలువ, వెంగళరెడ్డిపేట, బీకోడు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ముందుగా రామాపురం గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వెళ్ళగానే పూలమాలలతో మంగళహారతులతో గ్రామంలోకి ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేయాలి అంటే చంద్రబాబుతోనే సాధ్యమని ప్రచారంతో హోరెత్తించారు. సీఎం జగన్ 5 ఏళ్ల పరిపాలనతో ప్రజలు బాగా విసుగు చెంది స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే బుడ్డా అన్నారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు ఎన్నికల్లో ఐక్యంగా కష్టపడాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా టీడీపీని గెలిపించాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు మీ బలమైన ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్ఛార్జ్ నందిపాటి నరసింహారెడ్డి, కంచర్ల సురేష్ రెడ్డి, కంచర్ల చిన్నలింగారెడ్డి, కంచర్ల శోభారాణి, కంచర్ల మోహన్ రావు, శ్రీనివాసులు, సుబ్బలక్ష్మయ్య, చెన్నారెడ్డి, రామసుబ్బయ్య, మల్లేశ్వర్ రెడ్డి, పిట్టం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నేనేపిస్తే తెలుగుదేశం పార్టీ మన పార్టీ ఉన్నప్పుడు బొమ్మ ఆయన వేసుకున్నాడు వైఎస్ఆర్ పార్టీ దాంట్లో. అవునా? భూమి పూజ చేసింది నేనే, ఓపెనింగ్ కూడా నేనే చేసిన. 2 బోర్డులు నావే ఉంటాయి, బొమ్మ మాత్రం ఆయన వేసుకున్నాడు. ఇటువంటి దరిద్రపు నాయకులు ఒకటి కాదులే. వెనక పథకాలు దండి కూడా మీరేమో పలకడంలా. దీని వెనక 31 పథకాలు ఉన్నాయి, మీకల్లా ఇచ్చినామని చెప్తున్నాడు. అవునా? మీకేమో లక్షలు ముట్టే చంద్రన్న వెలుగు కింద మనం అధికారంలో ఉన్నప్పుడు వేసినాం. ఈ దరిద్రపు నాయకులకు ఆ లైట్ పోతే మనం మార్చడానికి కూడా గతి లేదు. మళ్ళీ ఇల్లు అభివృద్ధి చెప్తారు. రేపు 2 సెంట్ల స్థలం ఇస్తాము, ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాము. దాంతోపాటు మన వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మనకు చెప్పడం జరిగింది. తమ్ముడు ఏమేమి ఉన్నాయి చెప్పు. మెయిన్వి తెలంగాణంగా మన వెంగళరెడ్డిపేట నుంచి ఈర్నపాడుకు దగ్గర రస్తా ఒకటి ఉంది. ఆ వాగేంది ఒప్పాగు మీద ఒక బ్రిడ్జి కావాలా అన్న. ఈ రోడ్డు వస్తే పిల్లలకు కానీ మాకు కానీ ఈర్నపాడు దగ్గర అయితే అంటున్నారు. ఈసారి తప్పకుండా దానికి తార్ రోడ్డు వేపిస్తా, బ్రిడ్జి కూడా కట్టిస్తా. మీ గ్రామానికి ఈర్నపాడు కనెక్టివిటీ పెంచుతాం. దయచేసి ధైర్యంగా ఉండండి. ఇదేమున్నాయి అది చెప్తాను. ఇదే కాకుండా అలాగే 18 సంవత్సరాల నిండిన అమ్మాయి పెళ్లి అయినా కాకపోయినా పొలాలు ఉండే పొలం పని చేసుకొని బతకాల. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు మనమే విగ్రహం ఓపెన్ చేసుకున్నాం. అవునా? ఆయన పుణ్యం వల్లనే తెలుగుగా వచ్చి మనకు 2 పండినా పండలేదా? ఈయన వచ్చినాక ఈ మహానుభావుడు వచ్చినాక పంటలు ఎత్తిపోయినాయి. ఏమంటే తెలుగంగ నీళ్ళు లేవు. తెలుగంగలో 3 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడు కూడా మీకు 2వ కారు పంట పండించేది ఘనత బుడ్డా కుటుంబానికి, చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వానలు పడమంటున్నాడు, అవునా? దరిద్రుడా మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవు, మళ్ళీ ఎందుకురా నీళ్ళు ఇలా స్వామి మా వాళ్ళకు, అవునా? మేము వస్తే వర్షాలు పడవంట, నీళ్లు ఉండవంట తెలుగంగలో. ఈయన పాపం ఇప్పుడు ఈయన ఎవరున్నాడా ఇప్పుడు ముఖ్యమంత్రి? వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఈయననే ఎమ్మెల్యే కదా, మళ్ళీ ఎందుకు నీళ్ళు రాలేమంటారు ఎడకారకు? గలీజ్ నాయనంతా ఈ దరిద్రపు నాయనకంతా మీరు ఓట్లేసి పనులు చేసింది మేము, ఓట్లేసేది వాళ్ళకి. ఇది ఎక్కడ న్యాయం తండ్రి మీరు చేసేది? మంచి పనులు చేసేటి వల్ల మేము ఓట్లు మాత్రం అవతలేస్తుంటారు. ఈసారి దయచేసి అది చేయకండి. మీలో నాకు ఆ మార్పు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మోసపోయినాం, చెడిపోయినామని మహిళలు కానీ, ముఖ్యంగా యువత కానీ, రైతులు కానీ ఈరోజు బ్రహ్మాండంగా పొరపాటు అయిపోయింది, తప్పైందని ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు అది చూసి కళ్ళు కుడుతున్నాయి వాళ్ళకి, అవునా? ఏ ఊర్లో చూసినా కూడా అయ్యేళ్ళు నన్ను గెలిపించినందుకు మీకు పింఛన్లు వీకేస్తున్నా, మీకు రేషన్ కార్డులు వీకేస్తున్నా, గట్టిగా అడిగితే కేసులు పెట్టు. అందుకే మొన్న నేను నామినేషన్ వేసినప్పుడు అడిగినా, ఏమని అడిగినా, విధవా నువ్వు ఎందుకురా నామినేషన్ వేసావని. 3 కార్లు పండిస్తుంటే నువ్వేంది అబద్ధాలు చెప్తావు? 4 కార్లా? మేము అధికారంలోకి వస్తే రైతు ప్రభుత్వం మాదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కథ పక్క పెట్టమ్మా. చక్రపాణి రెడ్డి ఎప్పుడైనా కేసు కెనాల మీద తిరిగినాడా? యాత్రూమ్ నుంచి నీళ్ళు వస్తాయి తెలుసా ఆయనకు? ఏం బా రైతులు చెప్పండి, యాత్రూమ్లో నుంచి మీ ఊరికి నీళ్ళు వస్తాయి తెలుసా? ఇంత టైం అయినా కూడా మీరందరూ ఎంతో ఓపికతో నా కోసం వెయిట్ చేయడం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు మీరు చూపిస్తున్న ఆదరణ, ప్రేమ ఎక్కడికి కూడా మర్చిపోలేము. తప్పకుండా రేపు మీ ప్రభుత్వం వస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తూ ఉంది.